హాయ్ గాయ్స్, ఈ వీడియోలో ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయగా వచ్చిన రివార్డ్ పాయింట్స్తో మన మొబైల్కి ఏ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గాయ్స్, స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఆర్బిఎల్ యాప్ ఓపెన్ చేసి కింద మై అకౌంట్ ట్యాబ్ క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే రివార్డ్ పాయింట్స్ సమ్మరీ ఉంటుంది. ఇక్కడ మీకు అవైలబుల్ పాయింట్స్ అలాగే పాయింట్స్ ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి. అక్కడ రిడీమ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఆఫర్స్ అండ్ రివార్డ్స్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. స్క్రోల్ డౌన్ చేస్తే రీఛార్జ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. తర్వాత మీరు రీఛార్జ్ చేయాలనుకుంటున్న నెంబర్ ఎంటర్ చేయండి. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ముందే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ ఆపరేటర్ సెలెక్ట్ చేయండి. బ్రౌజ్ ప్లాన్స్ క్లిక్ చేయండి. మీకు నచ్చిన ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్లాన్ అమౌంట్కి ఎన్ని పాయింట్స్ రిడీమ్ అవుతాయో అక్కడే వస్తుంది. అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని పే నౌ క్లిక్ చేయండి. పేమెంట్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో మీరు కేవలం పాయింట్స్తో మాత్రమే రీఛార్జ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్లో రిడీమ్ పాయింట్స్ కన్వర్షన్ టేబుల్ ఉంటుంది. అందులో మీరు పే చేయాల్సిన అమౌంట్కి ఈక్వల్ పాయింట్స్ ఎంటర్ చేసి కన్వర్ట్ క్లిక్ చేయండి. తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మెయిల్ అండ్ టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. ప్రొసీడ్ క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ రిడీమ్డ్ అని వస్తుంది. వెంటనే రీఛార్జ్ ఇనిషియేటెడ్ అండ్ ఇన్ అండర్ ప్రాసెస్ అని వస్తుంది. బట్ వితిన్ సెకండ్లోనే రీఛార్జ్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు మెసేజ్ వచ్చేస్తుంది రీఛార్జ్ సక్సెస్ఫుల్లీ అని. మీకు పాయింట్స్ రిడీమ్ డీటెయిల్ మెసేజ్ అండ్ మెయిల్ అని వెంటనే అన్నీ వెంటనే క్లియర్గా వచ్చేస్తాయి. మై ఆర్డర్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీరు ప్రీవియస్ రీఛార్జెస్ కూడా మొత్తం అన్నీ క్లియర్గా డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ ప్రతి ఆర్డర్ డీటెయిల్గా కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు ప్రతి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎక్కడైనా సబ్మిట్ చేసుకోవచ్చు. గాయ్స్, చూసారు కదా, మన రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకొని ఎంత ఈజీగా మొబైల్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. మీరు ఎన్ని పాయింట్స్ రిడీమ్ చేసిన ప్రతిసారి మీకు 99 రూపీస్ ఛార్జెస్ అనేది పడడం జరుగుతుంది. నేను ఇక్కడ స్క్రీన్ షాట్లో చూపించిన విధంగా నేను 2 టైమ్స్ రీఛార్జ్ చేసినందుకు 2 టైమ్స్ కూడా నాకు 99 రూపీస్ రిడక్షన్ ఛార్జెస్ పడ్డాయి. సో గాయస్, మీ పాయింట్స్ని రిడక్షన్ చేసే ముందు ఈ విషయం మాత్రం మర్చిపోకుండా గుర్తుంచుకోండి. నేనిచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే మీరు రీఛార్జ్ అనేది 1 మంత్ కాకుండా 3 మంత్స్, 6 మంత్స్ ఆర్ 12 మంత్స్ ఎట్ ఏ టైం చేయండి. దానివల్ల మీకు రిడక్షన్ ఫీజ్ అనేది ఒక్కసారే 99 రూపీస్ మాత్రమే పడుతుంది. బట్ మీకు రీఛార్జ్ అనేది 3 మంత్స్, 6 మంత్స్, 12 మంత్స్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఆ 99 రూపీస్ ఛార్జెస్ అనేవి మీకు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. సో గాయస్, ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైన ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇటువంటి మరేనో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. దాని ద్వారా నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. జై హింద్.